సార్ అవును. రా ఆల్కహాల్ తాగావనుకో ఆల్కహాల్ పాయిజనింగ్ పోతావు. అదేం సార్? ఆల్కహాల్ పాయిజనింగ్ అంటే ఏదో చెప్తాను విను. ఆల్కహాల్ పాయిజనింగ్ అంటే మందు తాగినప్పుడు మన బ్లడ్లో ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అనేది విపరీతంగా పెరిగి మన వైటల్ ఫంక్షన్స్ని లైక్ బ్రీతింగ్, హార్ట్, కాన్షియస్నెస్, తర్వాత మన టెంపరేచర్ని ఎప్పుడైతే లైఫ్ సపోర్టింగ్ ఫంక్షన్స్ని ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని ఆల్కహాల్ పాయిజనింగ్ అంటారు. ఇది ఎవరికి వస్తుంది అని అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ టైంలో రా ఆల్కహాల్ విపరీతంగా తాగే వాళ్ళకి వస్తుంది. మన బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ 0.4% కంటే ఎక్కువ వచ్చింది అంటే వాళ్ళకి ఆల్కహాల్ పాయిజనింగ్ అనేది వస్తుంది. వీళ్ళు ఇమ్మీడియట్గా కోమా కన్నా వెళ్తారు, లేకపోతే రెస్పిరేటరీ అరెస్ట్, బ్రీతింగ్ అనేది ఆగిపోతుంది. సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అని అంటే గుండె స్లోగా కొట్టుకుంటుంది, బ్రీతింగ్ ఊపిరి స్లోగా అవుతుంది, టెంపరేచర్ తక్కువ అవుతుంది, స్కిన్ పెదాలు బ్లూయిష్ కలర్లో మారుతుంది, కాన్షియస్నెస్ ఆల్టర్ అవుతుంది, వామిటింగ్స్ అవుతుంది, చోకింగ్ కూడా అవుతుంది. మరి ఇన్ ది ఎండ్ ఫిట్స్ కూడా రావచ్చు. ఆల్కహాల్ పాయిజనింగ్ ఆర్ ఆల్కహాల్ ఓవర్డోస్ ఆర్ ఇథనాల్ టాక్సిటీ అనేది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అండ్ పేషెంట్ నీడ్స్ ఇమ్మీడియట్ మెడికల్ మేనేజ్మెంట్. సో రా తాగకు. థ్యాంక్ యూ సార్. వేరే వాళ్ళతో సిట్టింగ్ చేసుకో.